హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అలీఖాన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియోలో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే 5 పుంజులు ఈ అలీఖాన్ నా పుంజులే ఇవి. సో రీసెంట్గా నేను ఏకే ఆసిల్ వాళ్ళ కాడి నుంచి ఇవన్నీ తీసుకొని వచ్చి పెట్టుకున్నాను అనమాట. నా ఇంట్లోనే ఉన్నాయి ఇవి. సో మనం బయట సంతలకు వెళ్ళినప్పుడు ఒక 4 పుంజులు 2 పుంజులు అట్లా తీసుకుని వచ్చి ఆ పుంజుల్ని సేల్ చేసుకుంటూ ఇలా వీడియోస్ అనేవి ప్లాన్ చేశాను. సో ప్రస్తుతానికి మన దగ్గర ఒక 5 పుంజులు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ మీకు ఎక్కడ కావాలని కానీ పంపిస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేది నా నెంబరు. సో మార్కెట్ వీడియో కంటిన్యూగా వస్తుంది. దాంట్లో మనకు టైమింగ్ ఎక్కువ లేదు కాబట్టి ఆ మార్కెట్ వీడియోలోనే నా పుంజులు కూడా పెట్టి ఇంకా చేసుకుంటూ ఉండాలా. ఈ 5 పుంజులు అనేవి ఉన్నాయి. సో ధరలు నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. ట్రాన్స్పోర్ట్ మనం ఏ ఒక్కరికి చెప్పినా, మన మజార్ కానీ ఎవరికి చెప్పినా కానీ ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తారు. సో వాళ్ళ దగ్గర పుంజు నేను చేర్పించేసానంటే ఒక 5 పుంజులు ఉన్నాయి. ధరలు అయితే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. సో మంచి స్పీడ్గానే ఉన్నాయి. ఈ పుంజులు తెచ్చేటప్పుడు కూడా నేనే వెళ్ళాను కాబట్టి వాటి అన్నిటి గురించి నాకు తెలుసు. సో ఒక 5 పుంజులు ఉన్నాయి మన ఫామ్లోనే, నా దగ్గరే ఉన్నాయి పుంజులు. ఇవి కాల్ చేయవచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, మేము అలీఖాన్, ఆప్ దేఖ్ రहे మిస్టర్ కింగ్. ఫ్రెండ్స్, నేను మీ అలీఖాన్, మీరు చూస్తున్నారు మిస్టర్ కింగ్. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్ పేరు పలికేటప్పుడు మీరు మిస్టర్ కింగ్ అనేసి పలకాల. స్ట్రచ్ చేసేటప్పుడు ఎంఆర్ కింగ్ అనేసి స్ట్రచ్ చేస్తే మీకు వీడియోస్ అనేవి కనపడతాయి. సో ఈరోజు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీలో ఉన్నాం. ఈ సంత ప్రతి ఆదివారం రోజు జరుగుతుంది. ఈరోజు వచ్చేటప్పటికి పుంజులు ఎక్కువ కనిపిస్తున్నట్టున్నాయి నాకు, కొనేవాళ్ళు తక్కువ కనిపిస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళేసి చూద్దాం మనం. సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అండి. రైల్వే స్టేషన్ నుంచి ఒక 2.5-3 కిలోమీటర్లు ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. మీరు చేపల మార్కెట్ అడ్రస్ కరెక్ట్గా కనుక్కోవాలంటే చేపల మార్కెట్కి వెళ్ళాలా అనేసి చెప్పినా ఎవరైనా చెప్తారు, లేదా కూరగాయల మార్కెట్ కాడికి రావాలన్నా కానీ ఎవరైనా చెప్తారు. అక్కడి నుంచి మీకు మార్కెట్ కనిపిస్తూ ఉంటుంది, చేపల మార్కెట్ దగ్గర. సో వెళ్దాం, ఈరోజు లోపలికి వెళ్ళి చూద్దాం. ఎక్కువ లాక్ చేయను. ఇంకా ఈ సంత వీడియో కాకుండా ఇంకా 2 వీడియోలు ఉన్నాయి షూట్ చేయాల్సినవి. అవి వెళ్ళి చెక్ చేసుకొని వద్దాం. పుంజులు ఎక్కువ కనిపిస్తున్నాయి, కొనేవాళ్ళు తక్కువ కనిపిస్తున్నారు. వెళ్దాం ఒకసారి మనం. ప్రతి ఆదివారం రోజు సంత జరుగుతుందండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఓన్లీ పుంజులే కాదు, ఈ లవ్ బర్డ్స్, పించర్స్, కుందేళ్ళు, పావురాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో అట్టా ఇవి చూపించుకుంటా పోతాను. క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది లోపలికి వెళ్ళాలంటే. చూస్తున్నారు కదా, ఈ పించర్స్, లవ్ బర్డ్స్, కుందేళ్ళు ఏవైతే ఉంటాయో అక్కడంతా జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. సో అందువల్ల సైలెంట్గా బయటకు వచ్చేద్దాం. అక్కడ కొన్ని పుంజులు ఉన్నాయి, అక్కడి నుంచి చూపించుకుంటా పోదాం. సో చూస్తున్నారు కదా, పప్పీస్, ఈ కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు ఇవన్నీ చాలానే వస్తూ ఉంటాయి పావురాల కాడి నుంచి. ఈరోజు డాబర్ మ్యాన్ కూడా ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. సో మనకు టైం ఎక్కువ లేదు కాబట్టి మనం ఓన్లీ పుంజుల మీద ఫోకస్ చేసుకుంటా వెళ్ళిపోదాం. అటు పక్క కొద్దిగా ఉన్నాయి పుంజులు, అవి చూసుకునేసి ముందుకు వెళ్దాం మనం. ఇక్కడంతా పట్టాలు ఉన్నాయన్నమాట, అందుకనే అంతమంది ఉన్నారు అక్కడ. ఇక్కడ పిల్లలు ఉన్నాయి, దగ్గర నుంచి వెళ్ళి చూద్దాం. 1500 ఏమో జత అంటున్నారు. ఏ జాతి పిల్లలు అడిగి తెలుసుకుందాం. సో పిల్లలు ఈరోజు చాలానే వచ్చి ఉన్నాయి. సో 3 రకాల పిల్లలు ఉన్నాయి. ఇదొక రకమైన పిల్లలు, సో ఇదొక రకమైన పిల్లలు, 2 రకాలు ఉన్నాయి పిల్లలు వచ్చేటప్పటికి. ఏం జాతి ఉన్నాయి? విడికాళ్ళ పెట్టకి పర్లా పుంజు క్రాస్. సో ఎంత చెప్పినారు నా జత? 1500, 1800. సో పిల్లలు బాగానే ఉన్నాయి. సో ఈరోజు పిల్లలు కూడా కనిపిస్తున్నాయి, 2-3 దగ్గరలా కనిపించాయి. లోపల కూడా చూసుకుని వెళ్తాం. సో ఇక్కడ కొన్ని పుంజులు ఉన్నాయి, చూస్తున్నాం మనం. 3-4 పుంజులు ఉన్నాయి. 4 ఉన్నాయా, 5 ఉన్నాయా? సరే, దీన్ని అడుగుదాం మనం. ఇది ఏంది, అబ్రాసా? అవునన్నా, ఎర్ర అబ్రాస్ వస్తుంది. ఎర్ర అబ్రాస్ కిందకి వస్తుంది. 23 ఉందా ఎత్తు? 23 పైన ఉంటుంది ఎత్తు. 23 పైన అనేది ఎత్తు ఉంది. వయసు 1.5 year. ఒక 1.5 సంవత్సరం అనేది వయసు ఉంది. ఇది రేజా క్రాస్ అన్న. రేజాకి క్రాస్. అవునన్నా, దీని ఫాదర్ కూడా 8 times ఉన్నాడు మన దగ్గర. 8 సార్లు గెలిచింది. అవును, దీని ఫాదర్. సో ఎంత చెప్పినారన్నా ఇది? 80,000 చెప్పున్నాడు అన్న. 18,000 అనేది ధర చెప్పినారండి. నెంబర్ ఇస్తారేమో నేను కనుక్కుంటాను, లేదంటే బ్రదర్ నెంబరే నేను పెట్టడానికి ట్రై చేస్తాను. రేజా క్రాస్ ఇది. అవునన్నా. సో ఎర్ర నెమిలి కిందకు వస్తుందండి పుంజు వచ్చేటప్పటికి. మంచి సైజులో ఉంది. సో ఏం బ్రీడ్ నా ఇది? భీమవరం మెట్టవాట ఉందన్న. భీమవరం మెట్టవాటంకి సంబంధించినది. సో ఎత్తు ఎంత ఉండొచ్చు నా ఇది? 24 పైన ఉంటుంది అన్న. 24 పైన ఎత్తు అనేది ఉంది. ఇది ఎర్ర నెమిలి. వయసు అన్న? వయసు అనేది 1 సంవత్సరం కూడా ఉన్నది. సంవత్సరం పుంజు. అవునన్నా. బరువు ఎంత ఉండొచ్చు? 5.5 kg పైన ఉంటుంది. 5.5 kg పైన బరువు అనేది ఉంటుంది. ఎంత చెప్పినారు నా ఇది? దీని కాస్ట్ వచ్చి 23,000 చెప్పున్నాడు అన్న. 23,000. భీమవరం జాతికి. సో ఇది వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన పుంజు అండి. ఎర్ర నెమిలి కిందకి వస్తుంది. సో 24-25 ఎత్తు అనేది ఉంది. సంవత్సరం దాకా వయసు అనేది ఉంది. దీనికి బ్రీడింగ్ కోసంగా చాలా బాగుంది అనేసి చెప్పినారు. సో ఎంత చెప్పినారు బ్రదర్ ఇది? 23,000 అనేది దీని ధర చెప్పినారండి. 23,000 అనేది దీని ప్రైస్. దీన్ని షార్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది సరిగ్గా నిలబడలేదు. 23,000 ఆస్కింగ్ ప్రైస్. సో
సో ఈ రెండింటికి అన్నిటికీ మీ నెంబరే చెప్తారా? అబ్బాయి నెంబర్ సో ఈ రెండు పుంజులకు వచ్చేటప్పటికి నెంబర్ చెప్తాను, మీరు రాసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది. నెంబర్ చెప్పండి. 799 799 50 373 ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపిస్తాం. ట్రాన్స్పోర్ట్ అనేది అందుబాటులో ఉంది. ఇది కనిపించే పుంజు, ఇది రేజా క్రాస్, ఈ రెండు కావాలంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు. సో ఇది వచ్చేసి కోడినెమల్లా పింగళ కిందకు వస్తుంది. ఇది వయసు ఎంత ఉందన్నా? ఒక 10 నెలలు పట్టాలి. 10 నెలల పట్ట. ఇది జాతి అన్న తూర్పు కోసం తూర్పులో క్రాస్ పుంజు వచ్చేటప్పటికి బరువు ఎంత ఉండొచ్చు? 3.5 కేజీ 3.5 కేజీల దాకా బరువు ఉంటుంది. సో తూర్పు క్రాస్ అన్నారు కదా, ఎంత చెప్పినారన్నా? ఇది 7.5 చెప్తున్నాను. 7,000 ఫైనల్ అన్నా. 7.5 చెప్పి 7,000 అనేది ఫైనల్గా ఇస్తానంటున్నారు. సో బ్రదర్ దగ్గర పుంజులు ఉంటాయి. ఈ రోజు అయితే మీ వీడియో తీయాలా, ఫుల్ వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఫామ్ దగ్గరికి వెళ్ళేసి. 7,500 7,000 ఫైనల్ ప్రైస్. ట్రాన్స్పోర్ట్ అనేది అందుబాటులో ఉందండి. ఇది వచ్చేసి కక్కిరా అండి. ఇది వచ్చేసి కక్కిరా అండి. ఇది కూడా మనకు భీమవరం రిచ్ వాటం భీమవరం జాతికి సంబంధించింది. ఇది కక్కిరా పుంజు. వయసు ఎంత ఉంటుంది అన్నది? సంవత్సరం వయసు. హైట్ వచ్చి 23 ఉంటుంది అన్న. 23 పైన. 4 నుంచి 4.5 కేజీ మధ్యలో ఉంది. 4-4.5 కేజీల మధ్యలో బరువు అనేది ఉంటుంది. ఏం చెప్పినారు నా? ఇది 11,000 చెప్పుకున్నాము. ఫైనల్ వచ్చి 10,500 వస్తుంది. 11,000 అని చెప్పినారండి. 11,500కి ఇస్తాననేసి చెప్తా ఉన్నారు. భీమవరం జాతికి సంబంధించిన కక్కిరా 24 ఎత్తుంది. 4.5 కేజీల దాకా బరువు ఉంది. 1 సంవత్సరం వయసు. 1 సంవత్సరం వయసు ఇది. సో ఈ సేతు అన్న ఇది భీమవరం రిచవాడ ఉంది. తోక కొంచెం సద్దులో ఉంది. ఇది ఆల్రెడీ 2 lakhs విన్నర్ అన్న. భీమవరం జాతికి పుంజు అండి. సేతు అనేది సజ్జలో ఉందనేసి చెప్తున్నారు. ఆల్రెడీ 2 సార్లు గెలిచింది. ఇది దీని డీటెయిల్స్ అన్న? ఎత్తు హైట్ వచ్చేసి 23 అన్న. వెయిట్ వచ్చేసి 4 to 4.5 కేజీ మధ్యలో ఉంటుంది. ఎత్తు 24, 4-4.5 కేజీల బరువు అనేది ఉంది. ఏజ్ అన్న? 14 నెలలు అన్న. 14 నెలల వయసు. ఏం చెప్పినారన్నా? ఇది 20,000 చెప్పుకున్నాం. బ్రీడింగ్ చాలా బాగా అవుతుంది. 20,000 అనేది ధర చెప్పినారు. 2 లక్షలది గెలిచిందా? 2 లక్షల దాకా గెలిచిందంటే బ్రీడింగ్ కోసంగా యూజ్ చేయవచ్చు. బ్రదర్ దగ్గర అన్ని భీమవరం క్వాలిటీవే ఉంటాయి మనకు. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు బ్రదర్కి. ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపిస్తారు. ఈ 3 పుంజులు బ్రదర్ పోయి, మిగతా ఈరోజు ఫామ్ దగ్గరికి వెళ్తున్నాను. ఫామ్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. సో నంబర్ అన్న? 8919363085. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చండి. నేను ఈరోజు బ్రదర్ వీడియో అనేది తీస్తాను. విడికాళ్ళ క్రాస్నా? కోడ్డేగా డేగా కాకి డేగాకి వస్తుందండి. విడికాళ్ళ క్రాస్ అనేసి చెప్పినారు. ఏజ్ ఎంతనా? 1.5 సంవత్సరం పైన అనేది ఉంటుంది. 24 ఉందా? 23 ఉందా? 23 ఎత్తు అనేది ఉంది. సో ఎంత చెప్పినారు? 4.5 4.5 చెప్పినారు. 4,000 ఫైనల్గా ఇస్తానంటున్నారు. ట్రాన్స్పోర్ట్ అనేది మీరు పెట్టుకోవాలా, అందరూ చేస్తుంది. అది కొన్న వాళ్ళ ట్రాన్స్పోర్ట్ చేయాలా. కాంటాక్ట్ నెంబర్ అన్న? 9000437393. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు మీరు. పుంజు కావాలంటే సో ఆటలకైనా వేసుకోవచ్చు. బ్రీడింగ్ పర్పస్ కావాలన్నా కానీ మీరు యూజ్ చేయవచ్చు ఈ పుంజుని. ఓకే అన్న. సో ఇక్కడ కూడా ఒక పుంజు ఉంది. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఏం కనిపించటం లేదు. చూద్దాం. ఇది వచ్చేసి రసంగి అండి. పట్టా మాదిరి కనిపిస్తూ ఉంది. ఇది పుంజు పట్ట పుంజు చాలా బాగానే కనిపిస్తూ ఉంది. ఇది ఎన్ని నెలల వయసు ఉంటుందన్నా? 9 నెలల పట్ట. ఇది ఎత్తు ఎంత ఉందన్నా? ఇది షోల్డర్ హైట్. సో 23-24 అనేది ఉంది. బరువు ఎంత ఉంటుందన్నా? ఏం చెప్పినారన్నా? ఇది 10,000 అనేది 10,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు. భీమవరందా పట్టా 9 నెలల పట్టా అండి. 10,000. ఇది ఒకటేనా? అది కూడానా? ఇది ఒకటే. కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారనా? 9361333751. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ట్రాన్స్పోర్ట్ ఉందన్నా? ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు కదా? సో ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపిస్తానంటున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు. రసంగి పుంజు చాలా బాగా కనిపిస్తుంది. సో ఈ పుంజు ఎవరిదో కానీ ఇక్కడ పుంజు నిలబెట్టేస్తున్నారు. ఎవరు కనిపించడం లేదు. ఇది కాకి కోడినెమలి కిందకు వస్తుంది. అంతేలే కోడినెమలి కిందకు వస్తుంది. పుంజు చాలా బాగుంది. హైట్ ఉంది. ఈరోజు పుంజులు చాలానే వచ్చున్నాయి. కాకపోతే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు కనబడటం లేదు. కొనేవాళ్ళు ఎక్కువ లేదు ఈరోజు. అమ్మేవాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. ఆ చెట్టు కింద ఇంకా చాలానే ఉన్నాయి. కానీ అటు పక్క మనం ఫ్రేమ్ పెట్టలేము అసలుకి. సో ఇటు పక్కకు వెళ్దాం. అక్కడ ఒక పెద్ద పుంజు ఉంది. కోడినెమలి ఒకటి ఉంది. వెళ్ళి దగ్గర నుంచి చూసుకుని వెళ్తాం. సో ఈ పుంజు చాలా రేర్ అండి. రంగు వచ్చేటప్పటికి చాలా బాగుంది కలర్ రూపంలో. సో ఇది మైలా కిందకి వస్తుంది. ఇది పుంజు చూడొచ్చు మీరు. చాలా బాగుంది. రంగు అసలు కనిపించదు ఇలాంటిది. ఎప్పుడో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. బ్రదర్ని అడుగుదాం ఏం చెప్తున్నారు ధర అనేది. ఒక 24 దాకా ఎత్తు ఉంటుంది. 4 కేజీల పైనే బరువు ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి వయసు కూడా ఒక 13-14 నెలల వయసు ఉంటుంది. ఇది ఏం చెప్పినా తమ్ముడు?
8,500. ఎక్కడి నుంచి బ్రదర్ మీరు? గూడూరా. సో పుంజు అయితే చాలా బాగుందండి. అసలు ఈ రంగు కనిపించడం రేర్. అసలుకి దీన్ని ఒక షార్ట్ వీడియో తీసుకుందాం. 8,000 అనేది బేరం చెప్పినారు. కాంటాక్ట్ నెంబర్ ఇస్తానంటున్నాడు బ్రదర్, మీరు కాల్ చేయవచ్చు. అంటే ఇలాంటి రంగు పుంజు నేను అసలు చూడలేదు, చాలా రేర్ కనిపిస్తూ ఉంది. నెంబర్ చెప్పు తమ్ముడు. 8885 22 44 50. సో ఈ పుంజు రంగులు మీరు చూడొచ్చు. అంటే కొద్దిసేపు చూస్తే బాగుంటుంది. అసలు ఇలాంటివి కనిపించావు అసలుకి. చాలా బాగుంది. 24 ఎత్తు, మంచి సైజు, 4 కేజీల పైన బరువు. 8,500 అనేది బేరం చెప్పినారంటే ఇది. సో ఇది వచ్చేసి పింగళ కూడా అనొచ్చు, లేదా కోడి నెమలి కూడా అనొచ్చు. సైజు హెవీ సైజులో ఉంది. ఏజ్ కూడా ఉండొచ్చు. ఏజ్ అడుగుదాం మనం ఒకసారి. దీన్ని పర్లానా? పర్లాకి తూర్పు క్రాస్. సైజు హెవీగా ఉంది. ఎంత వెయిట్ ఉండొచ్చు నా ఇది బరువు? 4.5 నుంచి 5 కేజీల దాకా బరువు అనేది ఉంది. ఎత్తు 24 ఉంటుందన్నా? 24. సో ఏజ్ ఎంత ఉందన్నా ఇది? 1.5 ఇయర్ దాకా ఏజ్ అనేది ఉంది. ఇటు పక్క నుంచి చూపిద్దాం. 1.5 ఇయర్ ఏజ్ ఉంది. ఇది పింగళ అనొచ్చు, లేదా కోడి నెమిలి మల్టీ కలర్ వస్తుంది. పింగళ కూడా అనొచ్చు. దీన్ని కూడా ఒక షార్ట్ వీడియో తీసుకుంటాను. బ్రదర్ నెంబర్ చెప్తారేమో కనుక్కుందాం. సో ఏం చెప్పినారు నా ఇది? 12,000 చెప్పినారు. ఏజ్ ఎంత అన్నారు? 15 నెలల 13? 1.5 సంవత్సరం ఉంది. 18 నెలల వయసు అనేది ఉంది. కాస్ట్ ఎంత? 12,000. కాంటాక్ట్ నెంబర్ ఏమైనా పెడతారన్నా? 6281521739. ఎక్కడన్నా లోకలేనా? సో నెల్లూరు నుంచే ఉన్నారండి. మీరు కావాలంటే కాల్ చేయవచ్చు. సో పుంజ అయితే మంచి హెవీ సైజులో కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి కోడి నెమిలి కిందకి వస్తుందండి. ఏజ్ ఉంది. వెయిట్ లైట్ వెయిట్ ఉండొచ్చు. సో ఎంత వయసు ఉంటుందన్న ఇది? 12-13 నెలలు ఉంటుంది. సో బరువు వచ్చేసి ఒక 3 కేజీలు దాకా ఉంది. 23 పైన అనేది ఎత్తుంది. ఇది ఏం చెప్పినారన్నా? 3,500. 3,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారండి. పుంజు బాగానే ఉంది. ఎండ ఇటు పక్కకు వస్తూ ఉంది. అప్పుడు లైటింగ్ షేడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, పుంజు చాలా అందంగా కనిపిస్తుంది. లైట్ వెయిట్ ఉంది. ఒక 3 కేజీస్ అట్లా ఉంటుంది. 23 పైన అనేది ఉంటుంది పుంజు. కాకి నెమిలి కిందకు వస్తుంది. పుంజు చాలా బాగుంది. లైట్ వెయిట్ ఉంది. 3,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు. సో అదిగో అక్కడ కూడా పిల్లలు వచ్చి ఉన్నాయి ఈరోజు మార్కెట్లో. సో చాలా మంది పుంజులు పట్టుకుని ఉన్నారు. ఇటు పక్క నుంచి మీరు చూస్తే చాలా పుంజులు ఉన్నాయి, కానీ అందరూ చేతుల్లో పట్టుకుని ఉన్నారు. కొనేవాళ్ళ కంటే కూడా అమ్మేవాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఈరోజు. సో ఈ పుంజు చూడవచ్చు మీరు, చాలా సైజు ఉంది. ఇది కాకి వస్తుంది. కాకి డేగా లేదా శుద్ధ కాకి డేగా కిందకే వస్తుంది. కాకి కిందకి రాదు, కాకి డేగా వస్తుంది. చాలా అంటే చాలా హెవీ సైజు ఉంది. 4 కేజీల పైన ఉంటుంది. ఇది 4-5 కేజీల బరువు అనేది ఉంటుంది. ఎవరిదో ఈ పుంజు ఎవరు కనిపించడం లేదు. మందే బ్రదర్? మందేనా? ఏం చెప్పినారన్నా ఇది? 5,000 అనేది పుంజు ధర చెప్పినారు. బ్రీడింగ్ కోసంగా యూజ్ చేయవచ్చు. చాలా హెవీ సైజు ఉంది. అదిగో దాని పక్కనే పెట్ట ఉంది. అలాంటి పెట్టలు అయితేనే దానికి ఈ పుంజు పనికి వస్తుంది. హెవీ సైజ్ అంటే సైజ్ కాదు, చాలా బాగుంది. అలాగే బ్రదర్ దగ్గర 2 పుంజులు ఉన్నాయి, అవి కూడా చూద్దాం మనం. ఇదొకటి అబ్రాస్ కనిపిస్తుంది. సో నల్ల కళ్ళు, నల్ల కాన్ను అబ్రాస్ పుంజు 24 అనేది ఎత్తు ఉంటుంది. 3.5-4 కేజీల దాకా బరువు ఉంటుంది. ఇది ఎలా చెప్పినారు బ్రదర్? 5,500 అనేది దీని ధర కూడా చెప్పినారండి. 5,500 చెప్పినారు ధర. 5,000. సో ఇది వచ్చేసి ఎర్ర నెమలి అండి. ఇది కూడా మంచి సైజు ఉంది. ఏజ్ ఉండొచ్చు. ఇది కూడా 4.5 కేజీల దాకా బరువు అనేది ఉంటుంది. ఎత్తు 24 పైన ఉంటుంది. చాలా బాగుంది. బ్రీడింగ్ కోసంగా యూజ్ చేయవచ్చు. ఇది ఎంత చెప్పినారనా? గూబల్దేనా? గూబల్ది 6,000 అనేసి చెప్పినారు. మంచి వెయిట్ ఉంది, హైట్ కూడా ఉంది. ఇది ఏజ్ 1.5 సంవత్సరం పైనే ఉంటుంది. 6,500. నెంబర్ ఇస్తారేమో నేను కనుక్కుంటాను. నెంబర్ చెప్తాను నేను మీకు. సో ఇప్పుడు చూడొచ్చు మీకు ఎలా కనిపిస్తుందో పుంజు. ఇది 6,500. కాంటాక్ట్ నెంబర్ ఏమైనా పెట్టుకుంటారు కదా వద్దా? సో ఇది కూడా కాకి నెమిలికి వస్తుంది, లేదా పింగళ కూడా అనొచ్చు. దీనికి కాకి నెమిలి, పచ్చకాకి అనొచ్చు. ఇది సో ఎత్తు 24 పైన ఉంటుంది. ఇది నాకు తెలిసి చిన్నగా 24 పైన ఉంటుంది ఎత్తు వచ్చేసి. వయసు 12-13 నెలలు పట్టాగానే చెప్పుకోవాలి. నాకు తెలిసినంత వరకు పట్టా కిందకే చెప్పాలి. ఎంత చెప్తున్నారు బ్రదర్? 4,700. సో 4,700 ఆస్కింగ్ ప్రైస్. పట్టా పుంజు, కాళ్ళు పొడుగ్గా ఉన్నాయి. వెయిట్ ఒక 3-3.5 కేజీస్ దాకా ఉండొచ్చు. సో బాగుంది పుంజు వచ్చేటప్పటికి.
ఈ కొద్దిపాటే మార్కెట్ ఉంటుంది, ఎక్కువ లేదు మార్కెట్. నేను 7 గంటలకు వచ్చాను, కానీ పుంజులు అయితే కనిపిస్తున్నాయి, కానీ కొనుగోలు నాకే ఈరోజు ఏం కనపడటం లేదు. కొనుగోలు కనబడలా. ఇక్కడ దాకా ఉంటాయన్నమాట పుంజులు. ఇక్కడ కూడా ఒక అబ్రాస్ ఉంది, అక్కడ ఒక అబ్రాస్ ఉంది, అటు పక్క కూడా ఉన్నాయి కొన్ని పుంజులు. కొన్ని లేవు, అక్కడ తక్కువే ఉన్నాయి, 1-2 ఉంది. అంటే ఈరోజు పుంజులు ఉన్నాయి కానీ కొనుగోళ్ళు కనిపించడంలా. తీసేసినట్టున్నారు. ఒక 20 నిమిషాల్లో మార్కెట్ మారిపోతుంది. నేను ఇందాక ఇటు వచ్చేటప్పుడు ఇక్కడ అన్ని పుంజులు ఉన్నాయి, ఆ చివరి నుంచి వీడియో స్టార్ట్ చేసుకుని ఇటు వచ్చే లోపల ఇక్కడ పుంజులు తీసేస్తున్నారు. సరే, ఇంకా మజాహార్ దగ్గరికి వెళదాం. అలాగే ఇంకొక బ్రదర్ కూడా వీడియో తీయాలనేసి పిలిపించున్నారు ఈరోజు. ఆ 2 వీడియోస్ షూట్ చేసుకుందాం ఈరోజు.